27వ తారీఖు వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మహబూబాద్ డోర్నకల్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్ళబోతున్నాయి. ఇవాళ మహబూబాద్కు సంబంధించిన 10-11 వేల మందికి సంబంధించిన కార్యకర్తల్ని తరలించే వివరాలను గౌరవ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు వెల్లడించడం జరిగింది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలు పెట్టుకొని 27వ తారీఖు జరగబోయే సభకు గ్రామాల్లో మరి పండగ వాతావరణంలో జెండాలు ఆవిష్కరించుకోవడం, మంచిగా చక్కటి తోరణాలు, మరి మంచి ర్యాలీలు ఊరేగింపులు చేసుకుంటూ వరంగల్ పోవాలి, ఎల్కతుర్తి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్ అంతా పూర్తి అయిపోయింది. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా, చాలా రోజుల తర్వాత మా చేతికి పని వచ్చింది, ఈ పార్టీ పని ఒక పండుగ వాతావరణంలో ఏ విధంగా చేయాలని చెప్పి మరి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న క్రమంలో దీన్ని జయప్రదం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ కేసీఆర్ గారి ఒక ఉద్యమ నాయకుడు 25 ఏళ్ల క్రితం ఈ పార్టీని స్థాపించి ఆ తర్వాత అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ప్రజల మరి మన్ననలు చురగొని ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సాధించడానికి ఎంత కృషి చేసినో ఆ 10 ఏళ్ళు, గడిచిన 10 ఏళ్ళు దీన్ని అభివృద్ధి చేయడానికి మరి అంతే గొప్పగా శ్రమించిన నాయకుడు కేసీఆర్. కొందరు గొప్ప ఉద్యమకారులు అవుతారు, కొందరు పాలకులుగా ఉంటారు. కానీ కేసీఆర్లో 2 కోణాలు ఉంటాయి. ఒక బ్రహ్మాండమైన ఉద్యమకారుడు, బ్రహ్మాండమైన పాలకుడు. ఇట్లా 2 కోణాలను మనం ఒక నాయకుడిలో చూడడం, అలాంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేయడం నిజంగా మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ సభను జయప్రదం చేస్తూ కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఒక డైరెక్షన్ని 27వ తారీఖు తర్వాత ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.